బ్రేకింగ్ న్యూస్. సిరిసిల్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేటీఆర్ ఆఫీసును కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం లేదు అంటూ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి అంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టడానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడంతో దాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. పోలీసులు కూడా అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ ఆఫీసును కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించడం లేదు అంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు బీఆర్ఎస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఫోటోతో వస్తున్నా అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఫోటోను తీసుకుని కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ కార్యాలయం దగ్గరకు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గరకు వస్తున్నారు. సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గరకు వస్తూ ఉన్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్ ఫోటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు రగిలిపోయారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. టౌన్ సిఐకు బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఈ ఘటనలో గాయాలైనట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు వ్యాన్ లో తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆడియో స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఆడియో విందాం. अरे चिंता भाई अरे चिंता भाई కొట్టారు సార్. మా ఇంటి పీపుల్ మాట చూపిస్తా తల మీద కూడా కొడతారా? దానికి సమాధానం చెప్పు. మీరు బాడీ నిండా 8 దెబ్బలు కొట్టి నేను ఒక్క మాట మాట్లాడలే. తల మిసాలు ఎట్లా కొడతారు సార్? మీరే ఇప్పుడు సార్ తల మీద కొట్టమని ఉందా సార్? మరి కొట్టురి. ఎవరు రామన్నారు నిన్ను? సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటోను తెలంగాణ తల్లి ఫోటోను పెట్టడానికి వస్తున్న కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేతలు కూడా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చి లాఠీచార్జ్ కూడా చేశారు. కొంతమంది ఇరు వర్గాలకి గాయాలనేట్టుగా తెలుస్తుంది. కొంతమంది పోలీసులు కూడా గాయాలనేట్టుగా తెలుస్తుంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అక్కడ పోలీసు సిఐ వేలికి గాయం కావడంతో ఫస్ట్ సైడ్ చేస్తున్న దృశ్యాన్ని కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొంతమందికి పోలీసులు లాఠీచార్జ్లో ఇరు వర్గాలకు ఆందోళన చేస్తున్న వారికి కొన్ని గాయాలు కూడా అయ్యాయి. సిరిసిల్ల నుంచి తాజా పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఒకసారి చంద్రశేఖర్ తో మాట్లాడు. చంద్రశేఖర్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉన్నాడు. ఒకసారి ఈ ఘటన గురించి కొంతమంది స్థానిక లీడర్స్ మాట్లాడారు. స్థానిక లీడర్స్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇవాళ వాళ్ళను పార్టీ ఆఫీస్ దాకా తీసుకొచ్చడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంటే. మాకు చెప్పింది ఏంటంటే కేవలం వాళ్ళ మీటింగ్ ఉంటుంది, మీ క్యాంప్ ఆఫీస్ దాకా రానియము, అది మా బాధ్యత అని చెప్పి ఈరోజు డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ పూర్తి స్థాయిలో సహకరించి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మేము అడ్డుకున్నాం. ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం
తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలను విపరీతమైన కొట్టిన పోలీసు వాళ్ళు ముందుగా మేము సిఐ గారిని రిక్వెస్ట్ చేసినాం. సార్ వాళ్ళు రాకుంటే మేము రాము క్యాంప్ ఆఫీస్ కాడికి అని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళని ఇక్కడ రాగా తెప్పించండి సిఐ గారు. పూర్తి విఫలమైన ల్యాండ్ ఆర్డర్లు కాపాడడం మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా టిఆర్ఎస్ నాయకుడు విద్యార్థి విభాగ నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బనారాయణ కొడితే గంట పలిగింది. మా మాజీ కౌన్సిలర్ గడ్డం భాస్కర్ ఈ పలిగింది. ఈ రకంగా పోలీసులు దాడి చేసిన పోలీసులు ఇదంతా కూడా కాంగ్రెస్ ఆందోళన చేయడానికి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు పోలీసులే రానిచ్చారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణం పోలీసులే అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సిరిసిల్ల నుంచి తాజా పరిస్థితులు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి అక్కడ పరిస్థితి? వాస్తవంగా రోహిత్, గత కొంతకాలం నుంచి అక్కడ ప్రోటోకాల్ రగడ కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కు సంబంధించిన ఫోటోలు ఏవి కూడా అధికారిక కార్యక్రమాల్లో పెట్టట్లేదు. కేకే మహేందర్ రెడ్డి ఏ హోదాలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న కేకే మహేందర్ రెడ్డి ఏ హోదాలో ఆయన పాల్గొంటారు, అదే సమయంలో ఈ ప్రోటోకాల్లో ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు. దీనికి స్పందించి అంతే ఘాటుగా ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం మీరు పెట్టలేదు, గత ముఖ్యమంత్రి ఫోటోను మాత్రమే పెట్టుకున్నారు, మీరు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని చెప్పి వార్ ఆఫ్ వర్డ్స్ కొనసాగాయి. గత కొంతకాలం నుంచి కొనసాగుతున్నాయి. పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. తాజాగా ఖచ్చితంగా మేమంతా మీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటం పెడతాము అని రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు తెలంగాణ తల్లి చిత్రపటాన్ని తీసుకొని వస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలకి పోలీసులు ముందుగానే హాజరుపరిచారు, హామీ ఇవ్వడం జరిగింది. మీ కార్యాలయం వరకు రారు, మేము అడ్డుకుంటామని చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున తరలి రావడంతో పరస్పరం ఘర్షణకు దిగారు, తోపులాట జరిగింది. ఎవరిని లెక్క చేసే పరిస్థితుల్లో లేని పక్షంలో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. సిఐ కృష్ణకి చేతికి సైతం గాయాలైనాయి, తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు, ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 10ల సంఖ్యలో ఇరు పరస్పర పార్టీలు వ్యతిరేక నినాదాలు చేస్తూ వచ్చినటువంటి కార్యక్రమంలో అక్కడ టెన్సివ్ సిచ్యుయేషన్ అయితే నెలకొంది. దాదాపు 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించడం జరిగింది. రోహిత్, మొత్తం మీద ఇది ఇప్పుడు కాదు, అధికార పార్టీ కనుసన్నల్లోనే యంత్రాంగం కొనసాగుతుంది, యంత్రాంగం నడుస్తుంది. అసలు మాకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు, అనవసరమైన కేసులు మా మీద, మా కార్యకర్త మీద నమోదు చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి ఏం లేదు. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా జులుం ప్రదర్శించారు, దానిలో మేము ఏమాత్రం ప్రదర్శించట్లేదు, ప్రోటోకాల్ రగడ తీసిందే వీళ్ళు అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పరస్పర వ్యతిరేక ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకి ఇతర అధికారులకి తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రోహిత్, కానీ ఇప్పుడు అరెస్టులు జరిగిన తర్వాత ఏంటి ఇరు వర్గాల నేతలు ఏమంటారు? ఒకవేళ అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటోను పెట్టాల్సి ఉంటే ఆ ప్రోటోకాల్ ఉల్లంఘన గురించి బీఆర్ఎస్ నేతలు ఏమంటారు? ఒకవేళ దాన్ని ఇలా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించే విధంగా ఫోటోలు తీసుకుని అక్కడికి వచ్చి ఇలా లాఠీ చార్జ్ కారణమైనందుకు కాంగ్రెస్ నేతలు ఏమంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నది ఒకటే, ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి ప్రోటోకాల్ విషయం తీసింది బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు. కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎలాంటి ఇన్విటేషన్ ఇస్తలేరు, ఆయనకి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో దానికి స్పందించాలి, ఖచ్చితంగా అది పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పి చూడాల్సిన బాధ్యత అధికార పార్టీ నేతల మీద ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే, మీ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాల్సిందే. దానికి బదులుగా కేసీఆర్ చిత్రపటం ఉంది, ఖచ్చితంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి చిత్రపటం, అలాగే రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని మేము పెడతామని చెప్పేసి ముందుగానే చెప్పామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే అక్కడి వరకు విషయం రానియము, మేము మధ్యలోనే కంట్రోల్ చేస్తాం, ఇది శాంతి భద్రతల సమస్యకి ప్రాధాన్యత వచ్చేటువంటి ప్రాబ్లం ఉంది, సమస్యగా మారేటువంటి
పరిస్థితి ఉంది అని చెప్పి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసు బలగాల యొక్క శక్తి అక్కడ సరిపోలేదు. ఒక్కసారిగా ఇరు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావడంతో ఈ గందరగోళ పరిస్థితికి దారితీసింది, ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీంతో పరస్పరం దాడులు చేసుకునే వైపు వెళ్ళింది. ఒక్కసారిగా కంట్రోల్ చేయడానికి దుస్థితి నెలకొంది అని చెప్పి వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇరు నాయకులు ఏమంటారు అంటే ఒకరిపై ఒకరు ప్రోటోకాల్ ఉల్లంఘన మీరు చేస్తున్నారు, అధికారిక కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఇవ్వట్లేదు అని, అలాగే కాంగ్రెస్ నాయకులు ఫోటో గురించి వివాదం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వివాదం సృష్టించాలి అన్న ఉద్దేశంతోనే ఇరు పార్టీల నాయకులు ఉన్నారు అనేది అర్థమవుతుందని కొంతమంది అంటూ ఉన్నారు విశ్లేషకులు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇది యాక్చువల్ గా చిన్న విషయము. దీన్ని పరిస్థితి ప్రకారము ప్రోటోకాల్ ప్రకారము ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. ఒకరిపై ఒకరికి గౌరవం ఏమాత్రం లేదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక రివెంజ్, ఒక ప్రతీకార చర్యలకు పాల్పడాలనే ఉద్దేశంతో గతంలో చాలా ఇబ్బందులు పడ్డాము. మంత్రి హోదాలో కేటీఆర్ వస్తుండంటేనే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులను ఇతరులను అందరినీ ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి దుస్థితి, చాలా ఇబ్బంది పడ్డాము, అవమానాలు ఎదుర్కొన్నాము. దానిలో మేము చేస్తున్నది ఏమీ లేదు. కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్ అందుబాటులో లేనేడు. అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పక్క నియోజకవర్గాల్లో ఉదాహరణకి కరీంనగర్ లో గంగుల కమలాకర్ కొన్ని షాదీ ముబారక్ కావచ్చు ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ పాల్గొంటున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి విషయాన్ని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. హుజరాబాద్ లో సైతం మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. అది కోర్టు వరకు వెళ్ళింది. హుజరాబాద్ విషయము, కరీంనగర్ విషయము. దీంతో ఒకసారి అసలు ఏంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉంచాలి అనే నిబంధన గురించి ప్రోటోకాల్ రూల్స్ ఏం చెప్తున్నాయి అన్న దాని గురించి ఏమైనా స్పష్టత ఉందా? అంటే నిజానికి కొన్ని సందర్భాల్లో కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ నిధులతో దాన్ని నిర్వహించబడుతున్నట్లయితే ఉంచాలి అన్న దాని గురించి కొన్ని నిబంధనలు చెప్తూ ఉంటుంటాయి. సో అది ప్రైవేట్గా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే అది ఎమ్మెల్యే ఇష్టం అనేటటువంటి అభిప్రాయాలు కూడా కొన్నిసార్లు వ్యక్తమవుతాయి. సో ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో ఉంచాలా లేదా అన్న దాని గురించి ఖచ్చితమైన నిబంధనలు, ప్రోటోకాల్ రూల్స్ ఏమన్నా ఉన్నాయా దానికి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే ఎవరైనా ఏ పార్టీ వారైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి చిత్రపటం ఉంచాలనేటువంటి సంప్రదాయం ఉంది. ఖచ్చితమైనటువంటి రూల్ అనేది, ప్రోటోకాల్ రూల్ అనేది ఏమీ లేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు సహజంగానే ఆ ఫోటో పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయరు. అట్ ద సేమ్ టైం ఆ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిధుల మంజూరీ విషయంలో కావచ్చు, అభివృద్ధి సంక్షేమ నిధులను ఇవ్వడం కావచ్చు, దీనిలో చిన్న చూపు, సవతి తల్లి ప్రేమ అనేది సహజంగానే కొనసాగుతుంది. దానిలో భాగంగానే గతంలో మీరు చేశారు, ప్రస్తుతం మేం చేస్తున్నాం అనేటువంటి కోణంలో కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కాస్త పరస్పరం గౌరవం ఇచ్చుకుంటే ఒక ముఖ్యమంత్రి, పార్టీ ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క చిత్రపటం ఉంచాలి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారులు దీనిపైన ఇంకా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. చంద్రశేఖర్, రైట్ చంద్రశేఖర్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మనకు అందుబాటులో ఉన్నారు సిరిసిల్లలో చోటు చేసుకునే ప్రోటోకాల్ వివాదం గురించి మాట్లాడటానికి. క్రిషాంక్ గారు నమస్తే. నమస్కారం అండి. క్రిషాంక్ గారు, ఎలా చూడాలి బీఆర్ఎస్ కార్యాలయంలో, అంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉంచాలి అనేది ప్రోటోకాల్ నిబంధన, దాన్ని సిరిసిల్లలో ఉల్లంఘిస్తున్నారా? అంటే దీన్ని నిజంగానే గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఫోటో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో ఉండాలని, లేదు బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఉండాలని, ఆ రోజు బీఆర్ఎస్ ఇట్లా చేసి ఉంటే గుండాలను పంపించి మీరు కేసీఆర్ గారి ఫోటో పెట్టండి మీ క్యాంప్ ఆఫీసులలో అని అనుంటే వేరేగా ఉండేది కావచ్చు రోహిత్ గారు. ఇంకొక ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళకు నాకు అడగాలని ఉంది ఏంటంటే, సరే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి అని వాళ్ళు అంటున్నారు. మరి అదే విధంగా ఎంపీ క్యాంప్ ఆఫీసులలో ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటుందా? రాహుల్ గాంధీ గారి క్యాంప్ కార్యాలయంలో నరేంద్ర మోదీ గారి ఫోటో ఉందా? ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది పద్ధతి కాదు వీళ్ళకు. అంటే ప్రజలను పట్టించుకోవాలి, ప్రజలలో పోయి వాళ్ళ గ్యారంటీలు చేసుకోవాలి, కానీ ఇట్లా దాడులు చేయడము,
మీదికి వచ్చి వాళ్ళ చూడండి పోలీసు వాళ్ళు కొట్టినరో మరి వీళ్ళు కొట్టినరో కానీ వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు ఉన్నాయి. రేపు మమ్మల్ని కూడా ఇలాగే మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఇలాగనే చేయమంటారా? లేదు, మేము 10 సంవత్సరాలు మా పాలన చూసిరు కదా, 10 సంవత్సరాలు ఇట్లా జరిగిందా? ఎవరెవరైతే ఇవాళ అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళ క్యాంప్ ఆఫీసులలోకి వెళ్ళి ఇలాగే కేసీఆర్ గారి ఫోటోని ఎవరైనా పెట్టే ప్రయత్నం చేసిరా? నాకు ఇది ఒక్కటి చెప్పాలి. రైట్. అంటే కాంగ్రెస్ కావాలనే చేస్తోంది, వివాదం చేయాలనే చేస్తోంది అని అంటూ ఉన్నారా? నిజంగా రూల్ ఉందా? అసలు ప్రోటోకాల్ రూల్ ఉందా? అట్లాంటిది ఉంటే నిజంగానే ఎక్కడన్నా ఇంప్లిమెంటేషన్ జరిగేది కదండి. నేను సింపుల్ గా చెప్తున్నాను, ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎంపీ వాళ్ళని చూద్దాము, అన్ని కాంగ్రెస్ ఎంపీ క్యాంప్ ఆఫీసులు చూద్దాము. ఢిల్లీలో ప్రతి ఒక్కళ్ళ క్వార్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళు మోదీ గారు ఫోటో పెట్టుకున్నారా చెప్పండి? లేదు కదా. అట్లా లేనప్పుడు మరి ఇక్కడ మీరు కొత్తగా ఇది ఏంటిది వివాదం? అంటే ఏదో ఒక సెన్సేషన్ చేయాలి, న్యూస్ లో ఉండాలి, అది వాళ్ళ ప్రభుత్వం పాలనతో చేసుకుంటే మంచిది కదా. అండ్ మాకు ఒకటి అనిపిస్తున్నది ఏంటంటే కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకొని ఉన్నారు. అల్టిమేట్ గా కేటీఆర్ గారు చుట్టూ రాజకీయాలు చేయాలని ఎప్పుడు ఏదో ఒక వివాదం, ఇవాళ ఒక సెన్సేషన్ చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ ఫోటో ప్రయత్నం చేయండి, అక్కడే ఇవాళ మొదలు పెట్టిండ్రు. అనవసరమైన వైలెన్స్ కదా. ఇవాళ సిరిసిల్లలో అనుకున్నాం, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఇదే చేస్తే ప్రజలు హర్షిస్తారా? ఇలాంటి గొడవలు తెలంగాణ రాష్ట్రంలో అవసరమా? దాడులు అవసరమా? ఇది కరెక్టేనా? ఉందా? రూల్ బుక్ లో ఉందా? సో ఇదంతా లేనప్పుడు దీన్ని ప్రోటోకాల్ అనేసి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి అనేది ప్రోటోకాల్ అయితే ప్రధాని ఫోటోను అన్ని ఎంపీల క్యాంప్ కార్యాలయంలోనూ ఉంచాలి అనే రూల్ కూడా ఖచ్చితంగా వర్తిస్తుందేమో మీరు అన్నట్టు. అబ్సల్యూట్లీ. కానీ అట్లాంటిది ఏది లేనప్పుడు దాన్ని లేకుండా ఇవాళ వీళ్ళు ఇది ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇవాళ జరిగిందని రేపు మళ్ళీ ప్రభుత్వాలు ఏంటి రోహిత్ గారు, ప్రజలు ఓటేస్తే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. రేపు మళ్ళీ వచ్చిన తర్వాత మమ్మల్ని ఇట్లనే చేయమని అంటారా? మేమైతే ముందు చేయలేదు. సో దయచేసి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుండ్రా వాళ్ళ పిసిసి కృష్ణ గారు మీరు కొద్దిసేపు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి. సామ రామ్మోహన్ ఉన్నారు మనకు అందుబాటులో, కాంగ్రెస్ నేత. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే. నమస్తే అండి. రామ్మోహన్ గారు, ఏంటి సిరిసిల్లలో కావాలి అని కాంగ్రెస్ నాయకులు వివాదాన్ని సృష్టిస్తున్నారా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర? బీఆర్ఎస్ నాయకులు అదే మాట అంటున్నారు. అంటే కావాలని చేయాల్సినటువంటి అవసరం మాకేముంటుంది సార్? ఇప్పుడు జనరల్ గా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా క్యాంపు కార్యాలయాల్లో ఒక ప్రోటోకాల్ అనేటటువంటిది ఉంటది. ఆ ప్రోటోకాల్ అనేటటువంటిది ఎక్కడైనా కూడా అది అధికార భవనం కిందకి వేసినప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి. ఈరోజు మేము ప్రతిపక్షంలోకి వచ్చినా సరే మేము ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోము అని అంటే, ఇప్పుడు గతంలో మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమంటారు ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండేనా? ఉండే కదా. ఉందా? ఒకసారి ఆ విషయంపై క్లారిటీ ఇస్తారా? ఉందా? ఉండే. ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. మీరు కృషాంక్ గారి మాట వినగలుగుతున్నారా? రామ్మోహన్ గారు, కృషాంక్ గారు నా మాట వినబడుతుందా? నేను విన్నానండి. చెప్పడానికి వాళ్ళు ఈజీగా చెప్తారు, పెట్టమని చెప్పండి, రిలీజ్ చేయమని చెప్పండి. గతంలో కేసీఆర్ ఫోటో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో ఉంది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అంటూ ఉన్నారు, నిజమేనా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో, బట్టి గారి క్యాంప్ ఆఫీస్ లో అప్పుడు ఎవరెవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండేనో వాళ్ళ క్యాంప్ ఆఫీసులలో కేసీఆర్ గారి ఫోటో ఉండే అని బయట పెట్టమని చెప్పండి. అనడానికి సింపుల్ గా అనేస్తారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న క్యాంప్ ఆఫీసులకి వెళ్ళే కేసీఆర్ గారి ఫోటోలను బయటికి తీసి రోడ్డు మీద పడేసిరు కదండి వీళ్ళు, కనీసం గౌరవం లేకుండా. ఇమీడియట్ గా కొన్ని గంటల్లోనే చూసినాం కదా. మేమైతే అట్లా చేయలేదు కదా. ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు రోడ్డు మీద పడేసేటట్టు అవన్నీ కూడా చేయలేదు కదా. ఏదో డిపెండ్ చేసుకుంటున్నారు. నేను అందుకే ఏమంటున్నానంటే ఇదే రూలు దేశవ్యాప్తంగా తీసుకున్నారు అండి. ఏదో అంటున్నారు కదా. రామ్మోహన్ గారు కృషాంక్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు.